ప్రళయకాల విధ్వంసం సృష్టించే శివుడి చేతిలో ఉండేది త్రిశూలం. అదే త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుతోంది భారత్. పాక్ కేల్ ఖతం చేయడానికి, వాళ్ళ ఆర్మీ దుకాణం బంద్ చేయడానికి 3 పాయింట్ ఫార్ములా ఫాలో అవుతోంది ఇండియా. ఇక పాకిస్తాన్ కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతుందన్నారు ఆయన. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోదీ వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైమానిక దళ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో 40 నిమిషాల పాటు చర్చించారు మోదీ. సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధానికి ఆయన వివరించారు. త్రివిధ దళాల సమన్వయంతో పాకిస్తాన్ పనిపట్టేందుకు త్రిశూల వ్యూహం సిద్ధం చేసింది భారత్. యుద్ధం మొదలైతే పాకిస్తాన్ దగ్గరున్న శతఘ్ని గుండ్లు 4 రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఆర్థికంగా దివాళా తీసిన పాక్ తన యుద్ధ సామాగ్రి నిల్వలను చాలా వరకు యుక్రెయిన్కు విక్రయించేసింది. యుద్ధంలో శతఘ్నుల పాత్ర చాలా కీలకం. M109 హూవిట్జర్లకు 155 mm గుండ్లు, BM-21 సిస్టమ్స్ కు 121 mm రాకెట్లు అవసరం. అవి తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇండియా విరుచుకుపడితే కొద్ది రోజుల్లోనే పాక్ హ్యాండ్స్ అప్ అనాల్సిందే అంటున్నారు నిపుణులు. देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं, प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा वो कर रहे हैं. ఇక 36 గంటల్లో తమపై భారత్ దాడి చేయడం ఖాయమంటూ గగ్గోలు పెట్టిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పుడు కొత్త పల్లెం అందుకున్నారు. భారత్ వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. దాడి చేయడానికి కొన్ని ఆప్షన్స్ పరిశీలిస్తోంది భారత్. అందులో మొదటిది కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్. కమాండో టీమ్స్తో పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసే ఛాన్స్. అధునాతన రాకెట్లతో కూడా విరుచుకుపడొచ్చు. నెంబర్ 2 సర్జికల్ స్ట్రైక్స్. ఎల్ఓసీ దాటి ఉగ్రవాద శిబిరాలను ఆర్మీ ధ్వంసం చేసే అవకాశం. నెంబర్ 3 పీఓకే స్వాధీనం. దీనికోసం పాక్ ఆర్మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించాలి. నెంబర్ 4 ఏరియల్ స్ట్రైక్స్. 2019లో జరిగిన బాలాకోట్ దాడుల తరహాలో మన యుద్ధ విమానాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 5 నేవీ మిషన్. పాకిస్తాన్ నౌకాదళాన్ని తుత్తునియలు చేసి కరాచీ, గ్వదర్ పోర్ట్లను దిగ్బంధించి పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఇప్పటికే అరేబియా సముద్రంలో మన నౌకాదళం భారీగా మోహరించింది. ఇక 6వది చిట్ట చివరిది పూర్తిస్థాయి యుద్ధం. పాకిస్తాన్ త్రివిధ దళాల మీద మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముప్పేట దాడితో విరుచుకుపడ్డాం.